కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ వైఎస్ జగన్ ను కలిసి భూమి పూజకు ఆహ్వానించిన కర్ణాటకలోని విజయనగర్ జిల్లా నందిపురం పీఠాధిపతులు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మీడియాతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే మరియు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల శాఖ ఆధ్వర్యంలో సంబరాలు. మిలియన్ మార్చ్ డేను జయప్రదం చేద్దాం. టీయూజేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి. ఇక డీటెయిల్స్ చూస్తే వైసీపీ అధినేత జగన్ ను కర్ణాటక విజయనగర జిల్లా నందిపురం పీఠాధిపతులు కలిశారు. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలోని వీరు జగన్ ను కలిశారు. ఏప్రిల్ 30న నందిపురంలో ప్రపంచంలోనే ఎత్తైన 108 అడుగుల శ్రీ అర్ధనారీశ్వర స్వామి విగ్రహం ఏర్పాటుకు భూమి పూజను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేయాలని కోరుతూ జగన్ కు పీఠాధిపతులు ఆహ్వాన పత్రికను అందజేశారు. జగన్ ను కలిసిన వారిలోని పీఠాధిపతులు మహేశ్వర స్వామీజీ నందిపుర, పంచాక్షరి శివాచార్య స్వామీజీ, హిరేమఠం బెన్నిహాళ్లి, జడేశ్వర తాత శక్తిపీఠం వీరాపుర, కృష్ణపాద స్వామీజీ భుజంగ నగర్ సండూర్ ఉన్నారు. ఈ సందర్భంగా ఇక్కడ వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ మధుసూదన్, అర్ధనారీశ్వర ఫౌండేషన్ వ్యవస్థాపకులు రామచైతన్య, కో ఫౌండర్ వీరేష్ ఆచార్య కూడా ఉన్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మనందరం చాలామంది ఫైనాన్స్ మినిస్టర్లు చూసాం, కానీ ఫైనాన్స్ మినిస్టర్ అంటే ఈ విధంగా ఉండాలని నిరూపించిన మన తెలుగింటి ఆడబిడ్డ శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు మన నేల గర్వపడుతుంది. దేశ సేవలో పునీతమైనప్పుడు మన వ్యక్తులు చేసినప్పుడు మనకుండే ఆనందం ఇంకా ఎక్కువ ఉంటుంది. అలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ గారికి, వెంకయ్యనాయుడు గారు ఇప్పుడే చెప్పారు, గౌరవనీయులు పద్మవిభూషణ్. నేను చిన్నప్పటి నుంచి చూశాను. ఫస్ట్ టైం ఇద్దరం ఎమ్మెల్యేలుగా 1978లో అసెంబ్లీలో ప్రవేశించాం. అప్పటికి ఇప్పటికీ ఏమాత్రం కూడా పవర్ తగ్గలేదు. అదే పంచుంది. ఇంకా అవసరమైతే పంచి పెంచుతున్నాడు తప్ప ఎక్కడ తగ్గే పరిస్థితులు లేరు. ఆ రోజుట్లో మేము అసెంబ్లీకి వస్తే, నేను ఆ తర్వాత 1980లో మంత్రి అయ్యాను. ఎవరైనా సరే అసెంబ్లీలో ముఖ్యమంత్రితో సహా మంత్రులతో సహా భయపడతారంటే అప్పుడు వెంకయ్యనాయుడు గారికి, జైపాల్ రెడ్డికి భయపడేవాళ్ళు. జైపాల్ రెడ్డి గారు ఇంగ్లీష్లో మాట్లాడేవారు, వెంకయ్యనాయుడు అచ్చ తెలుగులో అప్పటికి ఇప్పటికీ అదే పందాలో మాట్లాడుతున్నాడు. నిర్మోహమాటంగా తనకున్న అభిప్రాయాలు చెప్తూ ఉంటాడు. ఒక విధంగా చెప్పాలంటే అధికార పార్టీలో ఉండేవాళ్ళు కూడా వెంకయ్యనాయుడిని ఎప్పుడు అభినందించేవాళ్ళు. ఎందుకంటే చాలా బాగా మాట్లాడుతున్నాడు, మా గౌరవం పెరుగుతుందని. అలాంటి పవర్ఫుల్ స్పీచెస్ ఇచ్చారు. తర్వాత మనిషిలో కూడా కమిట్మెంట్ చూస్తే, ఆగస్ట్ క్రైసిస్ వచ్చినప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ముందుండి మళ్ళీ ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి చేసే వరకు పోరాడిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. ఈరోజు వారు చెప్పినట్టు ఒక చిన్న గ్రామంలో పుట్టిన, సాధారణ కుటుంబంలో పుట్టిన, అంచెలుగా ఎదిగి భారతదేశంలోని అత్యున్నతమైన స్థానంలో చేరారు. వారికి మనస్ఫూర్తిగా మనం అందరం కూడా, ఈరోజు రిటైర్ అయినా ఎంత హోందాగా ఉన్నాడు అంత హోందాగా ఉన్నారు అలాంటి వెంకయ్యనాయుడు గారు. ఇకపోతే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు మా తోడలుడు. నాకంటే ముందు ఆయన అన్నీ చెప్పేశాడు, ఇంకా చెప్పడానికి ఏమీ లేవు. ఎప్పుడు కూడా మా ఫ్యామిలీలో ఒక విశిష్టమైన వ్యక్తి. డెప్త్కి వెళ్తారు,
అనలిటికల్గా ఆలోచిస్తూ ఉంటాడు. ఒక ఏది కూడా నేను చూస్తూ వస్తున్నాను, ఇద్దరం కూడా ఒక మీడియాతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే మరియు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. ఓకే, అందరికీ ప్రణామాలు. ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని ప్రస్తావించదలుచుకున్నాను. ఇటీవల కాలంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ గారు విచ్చేశారు. అంతకుముందు దీపాదాస్ మున్షి గారు ఉన్నారు. వారికంటే ముందు ఠాక్రే గారు కొద్ది రోజులు, ఠాగూర్ గారు మరికొన్ని రోజులు. ఇలా ఇన్ఛార్జీల మీద ఇన్ఛార్జీలు మార్చుకుంటూ ఎట్టికేలకి ఫైనల్గా మీనాక్షి నటరాజన్ గారు రంగంలోకి వచ్చారు. ఆమె రావడంతోనే చాలా సింపుల్ అని, మన ఫ్లెక్సీలు పెట్టద్దంది అని, సూట్ కేసులు మోయొద్దంది అని, ఇట్లా రకరకాలుగా వార్తలు కథనాలు వచ్చాయి. అసలు ఎవరి సూట్ కేసు వాళ్ళు మోస్తే వార్త ఏంది? అసలు ట్రైన్లో వస్తే ఏంది, ప్లేన్లో వస్తే ఏంది, వార్త ఏంది అసలు? కానీ వచ్చిన తర్వాత ఆమె మాట్లాడినటువంటి మాటలు, మీనాక్షి మాట్లాడినటువంటి మాటలు నేను గమనించింది, నాకు అర్థమైంది. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఒక పెద్ద జాతీయ సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తూ మీనాక్షి మాటలు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టేవిగా ఉన్నాయి. మేధా పాట్కర్తో కలిసి పాల్గొన్నటువంటి కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మూసీ బాధితులని మేధా పాట్కర్ లాంటి వ్యక్తిని కలవనీయకుండా ప్రభుత్వం చేయటం మంచి పని కాదు అని పేర్కొంది. అంటే ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. ఆ తర్వాత అదే ప్రసంగంలో ప్రసంగిస్తూ ప్రభుత్వాలు పీపుల్స్ ఏజెండాగా ముందుకు పోవాలని పేర్కొంది. అంటే ఈ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం పీపుల్స్ ఏజెండాతో పోటలేదని చెప్పని ఆమెనే స్పష్టంగా మాట్లాడినట్టుంది. తర్వాత ఇంకొక మాట కూడా మాట్లాడింది. పదవులు ప్రజలతో కలిసి ఉన్న వాళ్ళకు వస్తాయి కానీ అధిష్టానం అండదండలతో రావు అని పేర్కొంది. అంటే ఇప్పటి వరకు అధిష్టానం అండతోనే పదవులు వస్తున్నాయి అన్నట్టుగా అర్థం వచ్చింది కూడా. ఈరోజు నవీపేట మండల కేంద్రంలోని 2 ఎమ్మెల్సీలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకున్న సందర్భంగా సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు మాట్లాడుతూ నేడు టీచర్స్ ఎమ్మెల్సీ గెలుపొందిన మల్కా కొమరయ్య ఎమ్మెల్సీ చరిత్రలో ఘన విజయం సాధించారు. పట్టాభద్రుల ఎమ్మెల్సీగా చిన్నమాయిల అంజిరెడ్డి కూడా ఘన విజయం సాధించడం జరిగింది. ఇంతటి ఘన విజయాన్ని సాధించడానికి సహకరించిన పట్టాభద్రుల అలాగే టీచర్స్కు పేరు పేరున ధన్యవాదాలు తెలపటం, రానున్న స్థానిక ఎలక్షన్లకు కూడా కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని భారతీయ జనతా పార్టీ ఎక్కడ చూసినా ఘన విజయం వైపు సాగుతోంది. కాబట్టి స్థానిక ఎలక్షన్లో కూడా ఘన విజయం సాధిస్తామని ఆశిస్తున్నాం. సీట్లు కైవసం చేసుకోవడం జరిగింది. మన రాజ్యసభ 2 సీట్లు ఉండడం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా 2 కైవసం చేసుకోవడం జరిగింది. దీంట్లో టీచర్లకు, పట్టభద్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం సందర్భంగా మన 2 రోజుల క్రితము మల్కా కొమరయ్య గారు టీచర్ల విభాగంలో ఇప్పటి వరకు చరిత్రలో లేని విధంగా ఘన విజయం సాధించారు. దానికి మన బండి సంజయ్ అన్న కానీ, ఈరోజు కిషన్ రెడ్డి కానీ, ఈరోజు ధర్మపురి అరవింద్ అన్న కానీ ప్రతి ఒక్కరి సహాయంతో ఈరోజు వారు మొట్టమొదటిసారిగా చరిత్రలో లేని విజయాన్ని ఘన విజయాన్ని సాధించారు. అలాగే నేడు చూసుకుంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లో నిన్న తీసుకున్న విభాగానికి వస్తే మన పట్టభద్రుల దానికి మన అంజిరెడ్డి గారు వారు కూడా ఘన విజయం సాధించడం జరిగింది.
ఈ పరిస్థితిని చూస్తే తెలంగాణలో ఈ భారతీయ జనతా వైపు తుఫానులా ముందుకు సాగుతుంది. ఇప్పుడు మొన్న అయిపోయింది, నేడైపోయింది, రేపు స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి. మీ కాదు మన ఎలక్షన్లు, వాటిలో కూడా ఘన విజయం సాధిస్తాం. ప్రతి కార్యకర్త కృషి చేయాలా, కష్టపడాలా. కష్టపడితే రానున్న రోజులలో మొత్తం భారతీయ జనతా పార్టీ కైవసం అవుతుంది. భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకున్న మరుక్షణం తెలంగాణలో ప్రతి అభివృద్ధి బాటలో కొనసాగుతుందని మేము ఆశిస్తున్నాం. ఈ సందర్భంగా బండి సంజయ్ అన్న గారికి, ధనంపూర్ అరవింద్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే పట్టభద్రులకు, టీచర్స్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. భారతీయ జనతా పార్టీ జిందాబాద్. గ్రేట్ తెలంగాణ మిలియన్ మార్చ్ డేను జయప్రదం చేయాలని టీయూజేఎస్సీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి అన్నారు. దీనికి సంబంధించిన కరపత్రంను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుల్తాన్ యాదగిరి మాట్లాడుతూ 2011 మార్చి 10న సీమాంధ్ర దోపిడీ పాలనపై తెలంగాణ ప్రజలు తిరుగుబాటు జెండా ఎత్తిన రోజని, తెలంగాణ ప్రజలు తెగించి తెగువతో పోరాడారని తెలిపారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను, ఉద్యమకారుల గోడును మాజీ సీఎం కేసీఆర్ విస్మరించి తెలంగాణను విధ్వంసం చేశాడని మండిపడ్డారు. టీయూజేఏసీ సెక్రటరీ జనరల్ తుమ్మల ప్రఫుల్ రామ్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలోని ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. 250 గజాల ఇంటి స్థలం, 30,000 గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చాలా మందిని మళ్ళీ ఒకసారి ఒక చోట ర్యాలీగా మరి సందర్భం అనేటువంటి చాలా ముఖ్యమైనదని నేను భావిస్తూ ఉన్నాను, అభినందిస్తూ ఉన్నాను వాళ్ళందరినీ. ఎందుకంటే 10 సంవత్సరాలకు పూర్వం ఒక్కసారి ఎంతకు తిరిగి చూసుకుంటే మనమంతా ఎంతో ఆవేశంగా, ఆవేదనతో మనకు రావాల్సినటువంటి తెలంగాణ రాష్ట్రం మనకు రావాలని, మన నిధులు మన నీళ్లు అని నినాదాలు చేసి కోస్తాంధ్ర పాలకుల యొక్క పునాదులను కనిపించినటువంటి సందర్భం అది. ఆనాడు మిలియన్ మార్చ్ ప్రోగ్రాం ఇస్తే పోలీసుల చేత అణిచివేస్తాం, ఉక్కు పాదం చేత అనేటువంటి ఆనాటి కోస్తాంధ్ర పాలకులు చెప్పినటువంటి దానికి సవాలుగా తీసుకొని మొత్తం తెలంగాణ ప్రజానీకమంతా కూడా ఈ లాఠీలు తూటాలకు వెర్వమంటూ మరి భయంకరమైనటువంటి పరిస్థితులను కూడా ఎదిరించి ముందుకు సాగినటువంటి తీరు ఎంతో వీరోచితమైనది, ఎంతో గొప్పనైనటువంటి శకం ఆనాడు. అది చరిత్రలో నిలిచిపోయేటువంటి రోజు, ఉద్విగ్నమైనటువంటి రోజు. కనుక ఒక్కసారి మరి ఇంత కష్టపడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ సాకారమైంది 2014లో జూన్ 2వ తారీఖు నాడు. కానీ ఇది పాలకులకు మాత్రమే తెలంగాణ వచ్చింది, పాలితులకు రాలేదనేటువంటిది చాలా విశ్వసనీయంగా ఉంది ప్రజల్లో. పాలితుల తెలంగాణ అంటే మనకు విద్య, వైద్యము, ఉద్యోగము, ఉపాధి అనేటువంటి రంగాల్లో ఇప్పటికీ తెలంగాణ వాళ్ళు మరి కోస్తాంధ్ర పాలకులు చేసేటువంటి దమననీతి పోయి మనకు వస్తున్నాయనేటువంటి ఆశతోన ఆనాడు అమరులైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ అమరత్వాన్ని సూచికగా మనమంతా ఒక్కసారి గుమిగూడి మనం సాధించుకున్న ఒక ప్రజాస్వామ్య తెలంగాణను, ఒక నిర్మోహమాటమైనటువంటి మధ్య సంకల్పంతో తెచ్చుకున్నటువంటి తెలంగాణను పునరావృతం చేసుకోవాలని, ఈ భౌగోళిక తెలంగాణనే కాదు, ఇది ప్రజా తెలంగాణ, ప్రజల కోసమే తెలంగాణ, పాలకులది కాదని మళ్ళొకసారి ఎలుగెత్తి చాటవలసిన సందర్భం ఉన్నది. కనుక మీరంతా మనమంతా కలిసి ఆనాడు 10 నాడు జరుపుపోయేటువంటి మిలియన్ మార్చ్లో మళ్ళొకసారి మన యొక్క ఉద్యమ స్ఫూర్తిని తెలియజేసి మీరంతా రావాలని ప్రజానీకాన్ని అందరికీ విన్నవించుకుంటూ, తర్వాత ఈ ఉద్యమకారులందరినీ కూడా మళ్ళొకసారి సాధారణంగా ఆహ్వానిస్తూ దీన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను. తమిళనాట నయనతారకి గల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఆమె సినిమా ఒకటి సెట్స్ పైకి వెళ్ళిందంటే అది థియేటర్స్కి వచ్చేంత వరకు అభిమానుల ఆసక్తిని కనబరుస్తూనే ఉంటారు. అలాంటిది ఆమె నటించిన టెస్ట్ సినిమా మాత్రం విడుదలకి దూరంగా ఉండిపోయింది. దాంతో ఈ సినిమా టీం నేరుగా ఓటీటీకి తీసుకొచ్చే ప్లాన్ చేసింది. ఫలితంగా ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను నెట్ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నారు. ఏప్రిల్ 4వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లుగా చెబుతూ అధికారిక పోస్టర్ను వదిలారు. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకి శశికాంత్ దర్శకత్వం వహించారు. నయనతారతో పాటు మాధవన్, సిద్ధార్థ్ కీలకమైన పాత్రలను పోషించగా ప్రత్యేకమైన పాత్రలో మీరా జాస్మిన్ కనిపించబోనుంది. చెన్నై క్రికెట్ స్టేడియంలో టీమిండియా టెస్ట్ మ్యాచ్ జరుగుతూ ఉండగా అయితే ఆ మ్యాచ్ చూడటానికి వెళ్ళినటువంటి 3 వ్యక్తులు
ఎలాంటి చిక్కుల్లో పడతారు, ఆ చిక్కుల నుంచి బయటపడటానికి వారు ఏం చేస్తారు అనేది కథ. ఈ సినిమా ఏ రేంజ్లో ఆకట్టుకుంటుందో చూడాలి మరి. పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ మహాసభ కుంభమేళను తలపించేలా ఉండాలని, ఆ స్థాయిలో విజయవంతం చేయాలని కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి బండారు శ్రీనివాసరావు అన్నారు. రామచంద్రపురం జనసేన పార్టీ కార్యాలయం నందు ఈ నెల 14న పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ మహాసభను జయప్రదం చేసేందుకు రామచంద్రపురం జనసేన పార్టీ ఇన్ఛార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం బుధవారం భారీ ఎత్తున నిర్వహించారు. ఈ సమావేశానికి కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ మహాసభకు జనాలను ఏ విధంగా తరలించాలి అనే విధానాలపై ఆయన సమీక్షించారు. రామచంద్రపురం ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ గారు, పరిశీలకులుగా ఇచ్చేసినటువంటి జిత్తుక నాగరాజు గారు, గంజి చిరంజీవి గారు కలిసి ఈరోజు సన్నాహక కార్యక్రమం సభ ఏర్పాటు చేయడం జరిగింది. మార్చి 14వ తేదీన పిఠాపురంలో జరిగే ఆవిర్భావ దినోత్సవం ఒక అద్భుతంగా జరిగేటట్టుగా, చరిత్రలో నిలిచిండిపోయేటట్టుగా, గతంలో 2018లో జరిగింది తూర్పుగోదావరి జిల్లాలో కవాతు ధవళేశ్వరంలో. అదొక చరిత్రలో ఒక మైలురాయిలా జనసేన పార్టీకి ఉండిపోవడం జరిగింది. దాన్ని మించి ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రావటం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, ఉప ముఖ్యమంత్రి వర్యులుగా అధికారంలో భాగంగా ఉండగా మొట్టమొదటి 12వ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది కాబట్టి దీన్ని ఒక అద్భుతంగా చేయాలి. రామచంద్రపురం నియోజకవర్గం నుంచి అయితే ఒక అద్భుతమైన జనాభాతో దీన్ని జయప్రదం చేయాలని చెప్పి జన సైనికులను, వీర మహిళలను, జన సైనికులు అందరం కలిసి నిర్ణయించడం, ఈ సమావేశానికి ఈ సభ అయితే విజయవంతం చేసే విధంగా రామచంద్రపురం నియోజకవర్గం మన పోలిశెట్టి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో రావడానికి నిర్ణయించుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ వైఎస్ జగన్ ను కలిసి భూమి పూజకు ఆహ్వానించిన కర్ణాటకలోని విజయనగర్ జిల్లా నందిపురం పీఠాధిపతులు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మీడియాతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే మరియు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల శాఖ ఆధ్వర్యంలో సంబరాలు. మిలియన్ మార్చ్ డేను జయప్రదం చేద్దాం. టీయూజేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి.